బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశారు సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రేయ్ సార్, ఇలా రా. నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే ఇద్దరు లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్లో ముగ్గురిని పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్లో 5గురిని పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. ఆ భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే 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 సరే, నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో, నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాదు నాకు తెలుసుగా భవాని. అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. తిమ్మలాగా నిలబడ్డామండి, పదా. రండి అల్లుడు గారు, రండి. అమ్మాయి పాల గ్లాస్ తో లోపల రెడీగా ఉంది, వెళ్ళండి అల్లుడు గారు. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్. ఆగండి అల్లుడు గారు. నాకు తెలుసు, మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకుంటావు కదా. లేదు, నువ్వే జాగ్రత్తగా ఉంటావు. ఎటువంటి పరిస్థితుల్లో మీ మొహమ్మద్ నుంచి ఈ మల్లెపూలు తీయకూడదు. పెళ్లి చూపులప్పుడు తీయద్దన్నావు, తాళి కట్టినప్పుడు తీయద్దన్నావు, చుక్కం చూపిస్తున్నప్పుడు తీయద్దన్నావు, ఇప్పుడు ఫస్ట్ అడిగి వెళ్తాడు తీయద్దంటావు. ఎక్కడా నువ్వు? ఏం చేయమంటారు అల్లుడు గారు? శోభనం అయిపోయే వరకు మా అమ్మాయి మీ మొహం చూడకూడదు, అది మా కట్టుబాటు. ఏంటి మంచం మీద ఉండాల్సిన మల్లెపూలు నా మొహం మీద ఉంచడం కట్టుబడా? లోపలికి వెళ్తే ఏం కనబడితే ఏం చేయమంటావా? ఏదైనా చెయ్యి, నీ టాలెంట్ చూపించు, కానీ మొహం నుంచి మల్లెపూలు మాత్రం తీ బాబు. ఈ ఫేస్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. లోపలికి వెళ్దాం అనుకో, డిటిఎస్లు, పెడబబ్బులు, సౌండ్లు, ఉళ్ళెత్తే అల్లిత్తా. ఉళ్ళెత్తే అల్లిత్తా అంటే ఏంటి? వచ్చాక చెప్తాను. అదే మరి. మళ్ళేంటి? మల్లెపూలు మాత్రం తీయొద్దు. ఇప్పుడు ఉళ్ళెత్తాలి. వెళ్ళు వెళ్తానా? వెళ్ళు. డోరేసే ఈడి బతుకు ఉళ్ళిత్త అళ్ళిత్తేరో. బెమ్మగా ఉంది. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదుల తడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఎవడ్రా నువ్వు? నీ మగుణ్ణి. దొంగ కాదు. మా అమ్మాయి తన్నిందా? నీకెలా తెలుసు? చిల్లక్కి చెప్పినట్టు చెప్పా, పూలు మొహం మంచి తీయొద్దురా అని. ఇలాగే ఫస్ట్ నైట్ నేను శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు మా మామ కూడా చెప్పాడు, కానీ నేను వెళ్ళా. మల్లెపూలు పక్కకి తీసా, ఒక్కటే తను తనింది. ఇలాగే వచ్చి మా మామ మీద పడ్డా. అయితే ఈసారి తీను. అంతేనా? అదే మాట మీద ఉండు, విజయం నీకు లభిస్తుంది. వేరే ముహూర్తం పెట్టిస్తా. అమ్మయ్యా, సిగ్నల్ వచ్చింది.
హలో, ఎక్కడున్నావురా? కార్లో ఉన్నాను సార్. ఎక్కడా? దారిలో ఉన్నాను సార్. అదే ఏ దారిలో ఉన్నావు? ముంబై రోడ్లో ఉన్నాను సార్. ముంబై వెళ్తున్నావా? హైదరాబాద్ వస్తున్నాను సార్. కార్లో ఎవరున్నారు? ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి అసలు పట్టలేదు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. పదండ్రా. సార్, రాత్రి రౌడీలు ఇప్పుడు నిద్రలేసినట్టున్నారు సార్. మళ్ళీ మనం వెంట పడ్డారు. నవ్వుతా చెప్తావేంటి? తొందరగా పోనీ. అలాగే సార్. జామ్ అయిపోయింది సార్. పోలీసులు. అమ్మో, ఆయన నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు. లింగం సార్, నువ్వు మేడం గారిని తీసుకెళ్లి గోల్కొండ చూపిస్తాడు. నేను అక్కడికి వచ్చేస్తాను. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అరే, వాడు పారిపోతుండ్రా, పట్టుకున్నా, పదరా. వెళ్ళరా. స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెట్రోల్ కొట్టించుకు వస్తున్నాం సార్. సీ బుక్ ఉందా? ఉంది సార్. ఇవో. ఇది నా లైసెన్స్, ఇది ఆర్సీ, ఇది ఎన్పిసి, ఇది రోడ్ ట్యాక్స్, ఇది లైఫ్ ట్యాక్స్, ఇది నా వెడ్డింగ్ కార్డు, ఇది నా విజిటింగ్ కార్డు, ఇది నా రేషన్ కార్డు, ఇది నా పెళ్ళం, అది దాని అమ్మ. చాలా డబ్బులు కూడా కావాలా? ఏమడిగంటా నిన్ను? ఏమడిగంటా నిన్ను? నీ ఆటో బైక్ అడిగారా? ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే, గో. మూవ్ మూవ్. రేయ్, ఆగరా. ఆగరా, పట్టుకోరా, వద్దు. రేయ్, డ్రైవింగ్ రాసారా కర్దా. రేయ్, యాని పట్టుకోరా, వద్దు, రేయ్. ఇది తెచ్చుకోండి. ఓకే. ఇటు బ్రిడ్జ్ మీద కూడా కనిపిస్తలేరా? పైకి వెళ్ళి చూద్దాం పదన్నా. సరే రండ్రా. తప్పించుకున్నారా? పదండి. సార్, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్లెస్ రోడ్ లో ఒక అతన్ని రౌడీలు చేజ్ చేస్తున్నారట. ఓకే, యూ టేక్ కేర్. ఓకే. ఇన్స్పెక్టర్, వాడు ఇప్పుడే నెక్లెస్ రోడ్లో లోకల్ ట్రైన్ ఎక్కాడు. అది ఖైరతాబాద్లో ఆగుతుంది. మీరందరూ అక్కడ రెడీగా ఉండండి. అవునరా సార్, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. మీ బ్యాగ్ తీస్తే కూర్చుంటాం. ఒక్క నిమిషం. బ్యాగ్ నాది కాదండి. మీది కాదా? కాదు. చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ మీదా? నాది కాదు. బాబు, ఈ బ్యాగ్ మీదా? నాది కాదండి. మరి బ్యాగ్ ఎవరిదయ్యా? అందులో ఏముందో చూద్దాంరా. ఆగు, ఆ బ్యాగ్లో ఏమైనా బాంబు ఉంటే? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.